హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సర్వాణి ఆహార డిలీట్స్. ఇవాళ మన కిచెన్లో వచ్చేసరికి కేఫ్ స్టైల్ వెజ్ శాండ్విచ్ ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చేసరికి ఆనియన్, కీర దోసకాయ, టమాటా, క్యాప్సికమ్, క్యారెట్, మిర్చి అండ్ స్వీట్ కార్న్. మనకి కావాలంటే క్యాబేజ్ కూడా ఉంటే వేసుకోవచ్చు. తర్వాత పొయ్యి మీద గిన్నె పెట్టుకొని కొన్ని వాటర్ పోసుకొని లైట్గా ఉప్పు వేసుకొని మనకి స్వీట్ కార్న్ ఉంటుంది కదా పచ్చిది, అది ఒక 2 నిమిషాలు ఉడకనివ్వాలి. బాగా ఉడికినాక చూడండి, మీకు ఉడికినాక స్టవ్ ఆఫ్ చేసేసి మీకు ఆ గిన్నె పక్కన పెట్టుకోవాలి. పక్కన పెట్టుకున్నాక మనం ఒక బౌల్ తీసుకొని ఇందాక ఉడికిచ్చిన స్వీట్ కార్న్ వేసుకోండి. ఒక కప్ క్యాప్సికమ్ అండ్ మనం ఒక కప్పు తీసుకుంటాం కాబట్టి మనకి 6 బ్రెడ్స్ వస్తుంది ఈ స్టఫ్ వచ్చేసరికి. సో ఒక కప్ క్యారెట్ తురుము, క్యాబేజ్ కూడా తీసుకోండి, క్యాబేజ్ తురుముకొని తీసుకోండి. ఒక కప్ టమాటో, ఒక కప్ కీర దోసకాయ. ఇక్కడ మనం అన్ని వెజిటేబుల్స్ తీసుకుంటున్నాము. మిర్చి ఒక 2 పీసెస్ తీసుకోండి మిర్చి, ఎందుకంటే మళ్ళీ స్పైసీగా ఉంటే బాగోదు కాబట్టి టేస్ట్. ఒక కప్పు ఆనియన్ తీసుకున్నాక దాంట్లో కొంచెం మనం తగినంత సాల్ట్ వేసుకోవాలి. ఎక్కువ వేసుకోమాకండి, లైట్గా వేసుకోండి సాల్ట్. తర్వాత మనకి మిరియాల పొడి వచ్చేసరికి మనం ఇంట్లో వేసుకోవచ్చు. మిరియాలు, ఉప్పు, కల్లుప్పు వేసుకొని మిక్సీ వేసేసుకొని ఒక బాక్స్లో తీసుకోవచ్చు. ఎప్పుడైనా యూస్ చేసుకోవచ్చు కావాలి అంటే. అండ్ చిల్లీ ఫ్లక్స్ కూడా మనం ఇంట్లో తయారు చేయొచ్చు. అది మీకు షార్ట్లో పెట్టాను, ఒకసారి వెళ్ళి చూడండి మీకు ఎలా తయారు చేసుకోవాలని చేసుకోండి. ఏమి లేదు, బాండీ పెట్టుకొని ఒక 5 నుంచి 6 వరకు ఎండుమిరపకాయలు వేగించుకోండి. నూనె లేకుండా కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేగించుకొని పక్కన పెట్టుకొని చల్లారినాక మిక్సీ వేసుకుంటే అది మనం ఒక బాక్స్లో పెట్టుకుంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు యూస్ చేసుకోవచ్చు. 1/2 టేబుల్ స్పూన్ బటర్ వేసుకోండి. వేసుకున్నాక ఒక టేబుల్ స్పూన్ మైనీస్ వేసుకోండి. ఇవి వచ్చేసరికి మనకి జియో మార్ట్లో కానీ మార్ట్స్లో కానీ అందులో ఉంటుంది. సో ఇక్కడ మనం బ్రౌన్ బ్రెడ్ తీసుకుంటున్నాం. బ్రౌన్ బ్రెడ్ వచ్చేసరికి మీకు కొంచెం హెల్త్కి మంచిది కాబట్టి, గోధుమలతో చేస్తారు కాబట్టి మనం బ్రౌన్ బ్రెడ్డే తీసుకుందాము. మీకు వైట్ బ్రెడ్ కావాలంటే వైట్ బ్రెడ్ అయినా తీసుకోవచ్చు, దాంట్లో కొంచెం మైదా అన్నీ కలుస్తాయి కాబట్టి ఇక్కడ బ్రౌన్ బ్రెడ్డే బెస్ట్. తీసుకున్నాక కొంచెం లైట్గా బటర్ రాసుకోండి. ఇందాక మనం ప్రిపేర్ చేసాం కదా ఆ స్టఫ్ పెట్టుకోండి. మరీ ఎక్కువ కాకుండా మరీ తక్కువ కాకుండా మీడియంగా పెట్టుకోండి, మళ్ళీ కాల్చేటప్పుడు బయటకు వచ్చేసింది. పెట్టుకున్నాక ఇక్కడ మనం చీజ్ స్లైడ్స్ ఉంటాయి కదా, చీజ్ స్లైడ్స్ ఒక పైన పెట్టేసుకోండి. ఒకటి పెట్టుకొని ఇంకొక పీస్ బ్రెడ్ పెట్టేసుకోండి. బ్రెడ్ పెట్టుకున్నాక పెనం పెట్టుకొని కొంచెం వేడెక్కినాక మనం బటర్ రాసుకోండి. బటర్ వేసుకున్నాక ఇందాక పెట్టాం కదా స్టఫ్ బ్రెడ్ లో, అది కొంచెం ఒక 2 మినిట్స్ కాల్చుకోండి రోస్ట్గా అటు ఇటు. కావాలంటే దీని మీద మీకు గీ కూడా వేసుకోవచ్చు, చాలా ఎమీగా ఉంటుంది. సో మీరు వచ్చేసరికి నైట్ డిన్నర్కైనా చేసుకోవచ్చు, లేకపోతే స్నాక్స్ కానీ అలా చేసుకోవచ్చు. సో ఎమీ కేఫ్ స్టైల్ వెజ్ శాండ్విచ్ రెడీ. మీకు సాస్ ఉన్నా మైనీస్ ఉన్నా దాంతో అయినా నంచుకొని తినచ్చు. అది హాఫ్గా కట్ చేసుకొని చూడండి, లోపల చీజ్ ఉంటుంది కదా అదంటే మెల్ట్ అయిపోయి చాలా బాగుంది. డిఫరెంట్ స్టైల్. ఒకసారి మీరే ట్రై చేసి చూడండి, ఎలా ఉందో కామెంట్ బాక్స్లో మెసేజ్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.